మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఫలితంగా ప్రయాగ్రాజ్కు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యంగా మారింది. ప్రయాగ్రాజ్కు భక్తజన ప్రవాహం తరలివస్తోంది. జీవితంలో ఒక్కసారే మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం ఉండడంతో వ్యయ ప్రయాసాలకు వెనకాడటం లేదు భక్తులు. దీంతో ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. నైని బ్రిడ్జిపైకి భారీగా వాహనాలు చేరుకున్నాయి. వారం క్రితం 300 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో చరిత్రలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా రికార్డులకు ఎక్కింది. ట్రాఫిక్ నియంత్రణకు ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్, మధ్యప్రదేశ్ అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుండడంతో ప్రయాగ్రాజ్ ప్రధాన రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. పవిత్ర త్రివేణి సంగమానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. అక్కడి నుంచి కాలినడకన చేరుకుంటున్నారు చాలామంది భక్తులు. అయితే సంగమంలో స్నానం చేయగానే తమ అలసట అంతా మాయమైందంటున్నారు. ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీలను కలిపే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. సంగంకు దారితీసే రోడ్డంతా పార్కింగ్ ప్రదేశంగా మారిపోయింది. మరోవైపు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు బ్యారికేడ్లను వినియోగిస్తున్నారు పోలీసులు. ప్రయాగ్రాజ్కు భక్తజన ప్రవాహం తరలివస్తోంది. జీవితంలో ఒక్కసారే మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం ఉండడంతో వ్యయ ప్రయాసాలకు వెనకాడటం లేదు భక్తులు. దీంతో ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. నైని బ్రిడ్జిపైకి భారీగా వాహనాలు చేరుకున్నాయి. వారం క్రితం 300 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో చరిత్రలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా రికార్డులకు ఎక్కింది. ట్రాఫిక్ నియంత్రణకు ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్, మధ్యప్రదేశ్ అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుండడంతో ప్రయాగ్రాజ్ ప్రధాన రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. పవిత్ర త్రివేణి సంగమానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. అక్కడి నుంచి కాలినడకన చేరుకుంటున్నారు చాలామంది భక్తులు. అయితే సంగమంలో స్నానం చేయగానే తమ అలసట అంతా మాయమైందంటున్నారు. ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీలను కలిపే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. సంగంకు దారితీసే రోడ్డంతా పార్కింగ్ ప్రదేశంగా మారిపోయింది. మరోవైపు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు బ్యారికేడ్లను వినియోగిస్తున్నారు పోలీసులు.